ఢిల్లీలో అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. బంగ్లా సంక్షోభంపై అఖిలపక్ష సమావేశానికి కేంద్రం ఏర్పాటు చేసింది. కాగా బంగ్లాదేశ్ పరిస్థితులను విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వివరించనున్నారు. కాసేపట్లో ఢిల్లీలో అఖిలపక్ష నేతలు సమావేశం కానున్నారు. బంగ్లా సంక్షోభంపై అఖిలపక్ష సమావేశానికి కేంద్రం ఏర్పాటు చేసింది. అయితే బంగ్లాదేశ్ పరిస్థితులను విదేశాంగ మంత్రి జయశంకర్ వివరించనున్నారు. కాసేపట్లో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి సంక్షోభంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ్ చంద్రిక, బంగ్లాదేశ్ సంక్షోభం పైన మరికొద్ది సేపట్లో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ అఖిలపక్ష సమావేశంలో బంగ్లాదేశ్ పరిస్థితులను కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వివరించబోతున్నారు. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో పాటు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు పాల్గొనే అవకాశం ఉంది. అయితే పార్లమెంట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లోర్ లీడర్స్ ని ఈ సమావేశానికి పిలవబోతున్నారు. ఇది పార్లమెంట్ ఆవరణలోనే ఈ సమావేశం జరగబోతుంది. ఆ సమావేశం సందర్భంగానే ఇప్పుడు బంగ్లాదేశ్ లో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితులకు సంబంధించి ఇప్పుడు ఏ విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది, నిన్న జరిగినటువంటి భద్రతా కమిటీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు, వీటన్నిటికి సంబంధించి ఈ అఖిలపక్షానికి వివరించబోతున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి సంక్షోభం వల్ల దేశానికి, ప్రస్తుతం ఉన్నటువంటి దేశానికి ఏ విధంగా నష్టం జరుగుతుందా లేకపోతే లాభం జరుగుతుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరోపక్క హసీనా రాజీనామాతో మాజీ ప్రధాని అయినటువంటి ఖలీదా జియా, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నేత ఖలీదా జియా ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆ పార్టీ కనుక ఒకవేళ పగ్గాలు చేపడితే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఖలీదా జియా చైనా, పాకిస్తాన్లకి అనుకూలంగా ఉండటం ఇప్పుడు ఇండియాకి కొత్త తలనొప్పి కూడా రాబోతుంది. సో ఆ పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న విషయాలను కూడా మనం ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక హసీనా, ఏదైతే షేక్ హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్, భారతదేశాల మధ్య అనేక ఆర్థిక ఒప్పందాలు జరిగాయి. జల పంపకాలకు సంబంధించినటువంటి వివాదాలు కూడా పరిష్కారం అయ్యాయి. ఆ ఇరు దేశాలను కలిపే రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు కూడా వేగవంతం అయ్యాయి. టెర్రరిజాన్ని అరికట్టేందుకు కూడా రెండు దేశాలు కలిసి పనిచేశాయి. హసీనా అయితే మన దేశంతో కలిసి పనిచేశారు. అందుకే హసీనాను ఇండియా ఏజెంట్ అని కూడా ముద్ర వేశారు. సో ఈ నేపథ్యంలో ఈ అఖిలపక్ష సమావేశం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. సో హసీనాకు ఆశ్రయం కల్పించడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిపైన ఈ అఖిలపక్ష సమావేశంలో చర్చించబోతున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.